మొదటి రాకలో మరియ తనయునిగా గొర్రె పిల్లయ్య క్రీస్తు యేసు జన్మించాడు. కానీ ఆ గొర్రె పిల్లయ్య రెండవ రాకలో ఎలాగొచ్చు ఉన్నాడు? పెళ్లి కుమారుడిగా వచ్చుచ్చు ఉన్నాడు. కడవరి బోరనాదముతో వేల దూతల సమూహముతో ఆయన మహా తేజస్సుతో బాలుడై యూదా గోత్రపు సింహముగా ఆయన తిరిగి వచ్చుచ్చు ఉన్నాడు. ఏం చేస్తాడు? ఆ సమయమందు నిన్ను నన్ను తన మహిమలోనికి మార్చచ్చు ఉన్నాడు. ఈ మట్టి శరీరము మట్టి శరీరముగా మిగిలిపోదు. ఈ మట్టి శరీరము మహిమ శరీరముగా మారుతుంది. నీ శరీరములో క్రీస్తు యేసు తన ఆత్మను, పరిశుద్ధాత్మను, దేవుని ఆత్మను నీలోనికి పంపుటను బట్టి నీవు దేవునికి ఆలయమై ఉన్నావు. ఈ మట్టి శరీరమే తిరిగి మహిమ శరీరముగా మారనై ఉంది. గనుక నీవు నిరీక్షించవలసింది ఏమిటి అనగా, యేసుక్రీస్తు ప్రభు మహిమై ఉండగా, దేవుని మహిమను కనబరిచి ఉండగా ఆయన తిరిగి వచ్చుచ్చు ఉన్నప్పుడు ఆయన మహిమలోనే తిరిగి వచ్చుచ్చు ఉన్నాడు. తన మహిమను కనబరచుచ్చు ఉన్నాడు. 30వ వచనం 24వ అధ్యాయము మత్తయి సువార్తలో, అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశముందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను ఎలా వస్తూ ఉన్నాడు? ఇన్ గ్లోరీ, బై గ్లోరీ, త్రూ గ్లోరీ, విత్ గ్లోరీ. మహిమతో ఆయన వచ్చుచ్చు ఉన్నాడు. ప్రభావముతోను మహామహిమతోను ఆకాశ మేఘారూఢుడై వచ్చును చూచి భూమి మీదనున్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకొందరు. ఆర్ యు అవైటింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్? దేవుని మహిమను నిరీక్షిస్తూ ఉన్నావా? దేవుని మహిమలోనికి మారడానికి మట్టి శరీరమైన నీవు దేవుని వైపు చూస్తూ ఉన్నావా? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. భూలోకములో అద్భుతముల ద్వారా దేవుని మహిమను నీవు చూడాలి. కానీ భూలోక మహిమలను మించిన మహిమ పరలోకములో నిత్యము మనము చూస్తూ ఉన్నాము. నీ శరీరం వరకు మాత్రమే కాదు, పరలోకములో the glory of God has been extended from eternity to eternity. నిత్యత్వము నుండి నిత్యత్వం వరకు దేవుని మహిమ నిండి ఉంటుంది. అక్కడ సూర్యుడైనను చంద్రుడైనను అక్కరలేదు. కన్నీరైనను దుఃఖము అక్కడ కలగదు. లోటు లేమి అక్కడ ఉండదు. అటువంటి పరలోకములో నిత్యము దేవుని మనం మహిమలో చూచువారమై ఉన్నాము.